హాయ్! దిస్ ఇస్ హరిణి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ దివ్య, భరణి గారు ఎందుకురా కలిసి కూర్చుంటారు నాకర్థం గాదు. ఆ దివ్య ఏమో గుడ్డిగా భరణి గారిని నమ్ముతది. ఆ భరణి గారేమో సీరియల్‌లో విలన్‌లాగా అసలు ఎంత నమ్మించి మోసం చేసే ఆయనలాగా అసలు ఎంత కన్నింగ్‌గా ఉన్నాడాయన. ఎవరు తక్కువలో ఉన్నారో చూసుకొని వాళ్ళకి నామినేషన్స్ ఏసేస్తే మనం సేఫ్ అయిపోదాం అన్న ఆలోచనలో ఉన్నాడు కానీ, గేమ్ సరిగ్గా ఆడదాం, స్టాండ్ సరిగ్గా తీసుకుందాం, సో ఆడియన్స్ మనల్ని విన్ జేస్తారు అన్న పాయింటే లేదాయనకి. మీలో ఎంతమందికి అలా అనిపిచ్చింది? అస్సలాయన పాయింటే విన్ అవుదామని గాదు. ఎలాగోలా హౌస్‌లో సస్టైన్ అయిపోదామని. ఏం చేయడానికి ఆ సస్టైన్ అయ్యి నాకర్థం గాదు. ఆయన బయటకి మంచిగా ప్రవర్తిస్తున్నాడు గానీ, లోపల మాత్రం కన్నింగ్ బిహేవియర్ ఉంది. ఆయన విలన్ మెటీరియల్ పక్కా అని చెప్పి నాకైతే పక్కా అనిపిస్తుందమ్మా. మీకేమనిపిస్తుందో జెప్పండి? అసలా భరణి గారు, దివ్య పక్కపక్కన కూర్చుంటే నాకు పిచ్చ చిరాకొచ్చేస్తుంది. ఎందుకంటే, ఆ దివ్యనేమో ప్యూర్‌గా బాండ్ అనుకుంటుంది. ఆవిడ యూజ్ చేసే బ్రెయిన్ ఆయన దగ్గర తప్ప అందరి దగ్గర వాడుతుంది. అక్కడ మిస్టేక్ అయిపోతుంది ఆ అమ్మాయిది. అస్సలు. అందుకని అసలింకా చూడబుద్ధి గాట్లేదు. గేమ్ ఏదో గేమ్ ఆడుకోవచ్చు కదా! ఆ భరణి గారితో బాండింగ్ ఎందుకు నాకర్థం గాదు. ఆయనేమన్నా కరెక్ట్‌గా ఉన్నాడా? ప్రతిసారి వచ్చి ఈవిడనే తిడతాడు. కరెక్ట్‌గా తనూజ దగ్గర ఓటింగ్ ఉంది అని చెప్పి ఆ అమ్మాయికి అపోజిట్ అవ్వడు. ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోయినా అసలాయనకి ఎవరంటే ఇష్టం ఉండదు. ఈయనంటేనే ఈయనకిష్టం. అదేదో అలాగే ఆడుకోవచ్చు కదా! ఎవడికి వాడంటే ఇష్టము అనే పోర్ట్రే చేసుకోవచ్చు కదా! అందరూ నా వాళ్ళే, అందరికి నాకు బాండింగ్ ఉంది అని ఎందుకు పోర్ట్రే చేస్తున్నారు నాకర్థం కాట్లా. పంపించేయండమ్మా ఆ భరణి గారిని పంపించేయండసలు. చిరాకొస్తుందసలు. ఎళ్ళిన ఆయన్నెందుకు తీసుకొచ్చారు? ఆ శ్రీజ ఉంటే శ్రీజ ఉంచుకునేదాన్ని వాళ్ళం గదా! ఏదో ఒకటి అరిసో ఏదో ఒకటి చేసేది. ఆ తర్వాత పంపించేసుకునే వాళ్ళం ఆ అమ్మాయిని. అసలు ఈ భరణి గారినెందుకు ఉంచారో, ఆ చెయ్యి బాలేదు 2 రోజులు. ఆ తర్వాత ఆయన స్టాండ్ తీసుకోడు. ఆయన వల్ల కన్‌ఫ్యూజన్ ఇంట్లో అందరికి అసలు అబ్బబ్బబ్బబ్బా! అసలు ఈ సీజనంతా అలాగే ఉన్నారులే. ఆ తనూజ విన్నర్ అంటున్నారు. ఆ అమ్మాయి అలాగే ఉంది. ఇమాన్యుయల్ విన్నర్ అంటున్నారు. ఆ అబ్బాయి అలాగే ఉన్నాడు. అలా కళ్యాణ్ అయితే అతని కోసం అతను స్టాండే తీసుకోడు. అసలు ఎందుకు ఆళ్ళు ముగ్గురు టాప్‌లో ఉన్నారో నాకర్థం కాట్లా. సర్లే ఎపిసోడ్ అయితే చెప్పుకోవాలి కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ద ఎపిసోడ్. ఈరోజు నామినేషన్స్ చాలా బాగా జరిగాయని నాకనిపించింది. ఎందుకంటే ఆళ్ళు మాట్లాడుకునే సోదంతా ఓ అరగంటలు, అరగంటలు కూర్చొని ఆళ్ళందరూ నడుము నొప్పులొచ్చుకుంటా కూర్చుంటారక్కడ. బట్ ఆ 5 మినిట్స్ పెట్టి ఆ తర్వాత డిస్కషన్స్ అయి అర్ధరాత్రి మాట్లాడుకునేవి, ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకునేవి ఎక్కువుంటాయని చెప్పి అలా చేశారేమో అని నాకనిపించింది. అండ్ ఇవాళ నామినేషన్స్‌లో బాగా బాగా మాట్లాడుకున్నారు అనుకున్న వాళ్ళు కొంతమందున్నారు. లైక్ 'గౌరవ్' బాగా డిఫెండ్ చేసుకున్నాడు. 'నిఖిల్' బాగా డిఫెండ్ చేసుకున్నాడు. 'దివ్య' బాగా డిఫెండ్ చేసుకుంది. అండ్ 'తనుజ' చాలా చెత్త రీజన్స్ ఇచ్చిందనిపిచ్చింది. నామినేషన్ పాయింట్. అండ్ ఆహ్, 'భరణి' గారు నామినేట్ చేసేటప్పుడు చాలా చండాలంగా నామినేట్ చేశారనిపిచ్చింది. అండ్ 'గౌరవ్' ఒక చోట దొరికిపోయాడు. అసలు తనకర్థం కాదు, కన్‌ఫ్యూజ్ అవుతాడు అని అందరూ చెప్పింది ఆడియన్స్‌కి ప్రూవ్ చేసాడివాళ అని అనిపిచ్చింది. నీకర్థం కాదు అనంగానే నాకర్థమవుద్ది. కానీ నేను నీకెందుకు చెప్పాలి అంటే, నామినేషన్స్‌లో నేను గౌరవ్ నిజంగానే అతని స్ట్రాటజీ ఎవ్వరికీ చెప్పట్లేదేమో, బాగా, బాగా ఆడుతున్నాడు అని అనుకున్నా. బట్ లాస్ట్‌లో ఇమాన్యుయల్‌కి ఇమ్యూనిటీ ఇవ్వాలా? వద్దా? అన్నప్పుడు ఇమ్యూనిటీ లైక్ క్వెషన్ వాళ్ళకర్థం కాలేదు. నామినేట్ అవ్వాలేమో అనుకుని యెస్ అని కొట్టి, ఆ బ్యాలెట్ బాక్స్‌లో ఏసేటప్పుడు చాలా సెల్ఫిష్ హి షుడ్ నామినేట్ అని చెప్పేసి ఏసేసాడు. వేసేసిన తర్వాత బిగ్ బాస్ లేపి అందరి ముందు "గౌరవ్ మీకు గేమ్ అర్థమైందా? అది ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా అన్న బ్యాలెట్ బాక్స్ అది అది వోటింగ్. అంటే యెస్ బిగ్ బాస్ హి ఈస్ సెల్ఫిష్ బట్ స్టిల్ ఐ వాంట్ టు గివ్ ఇమ్యూనిటీ టు హిమ్. హి ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ బిగ్ బాస్" అని చెప్పి చక్కగా మాట మార్చేసాడు. అసలు నాకనిపించింది ఓరి హౌస్ మేట్స్‌నే గాదు మనల్ని గూడా మ్యానిపులేట్ జేస్తున్నాడబ్బా! ఈ అబ్బాయికి అసలు ఏం అర్థం గాదనుకుంటా గేము. పోనీ అర్థం కానప్పుడు, అర్థం కాలేదని ఒప్పుకోవచ్చు కదా! ఒప్పుకోకుండా దాన్ని భలే తిప్పుతున్నాడు. తెలివిగా తిప్పుతున్నాడులెండి. కానీ అతనికి అర్థం గాట్లేదని అందరూ చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ దానికి నేనెందుకు ఒప్పుకోవాలి అని చెప్పి ఆయన డిఫెండ్ జేసుకునే విధానం గూడా బాగానే ఉంది అని అనిపించిందనమాట. అతను నామినేట్ జేసినప్పుడే నామినేషన్స్‌లో మాట్లాడినప్పుడైతే అసలు అబ్బా! భలే మాట్లాడాడబ్బా! బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు అని అనిపించింది కానీ, ఆఖరికి మనకు కూడా దొరికిపోయాడు గదా! అప్పుడు అనిపించిందనమాట. ఆహా! ఇట్లా చేస్తున్నాడా అని. ఓకే. నామినేషన్స్‌కొద్దాం. నేను రాసుకున్నానబ్బా! చూడండి ఎంత పెద్ద పెద్దగా రాసుకున్నాను. అయ్యో! ఆ!
ఎందుకంటే మరి వీళ్ళందరూ మాట్లాడిందంతా మీకు కరెక్ట్‌గా చెప్పాలి కదా! దివ్య అయితే పక్కా ఫిక్స్ అయిపోయింది ఇవాళ. నన్నందరూ నామినేట్ జేస్తారు. కరెక్ట్ పాయింట్లు పెట్టి నామినేట్ జెయ్యరు. ఎందుకంటే వీకెండ్‌లో నేను దొరికిపోయాను కాబట్టి అదే పాయింట్లు పెట్టి నామినేట్ జేస్తారు. నేను గట్టిగా ఇచ్చుకుంటాను వాళ్ళకని ఆవిడైతే పక్కా ఫిక్స్ అయిపోయింది. భరణి గారు గూడా నేను నిన్నే నామినేట్ చేస్తాను అని చెప్పి సేఫ్ ఆడకుండా నేను నామినేట్ జేస్తానని ఆయన చెప్పారు. ఇక్కడి దాకా బావుంది. కానీ ఆయన నామినేట్ చేసినప్పుడు ఆయన పెట్టిన పాయింట్లయితే చాలా చండాలంగున్నాయి. అవి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఎవరెవరిని నామినేట్ జేశారంటే ఫస్ట్ భరణిని ఇమాన్యుయల్ నామినేట్ జేశాడు. ఇమాన్యుయల్ నామినేట్ జేసేటప్పుడు ఇమాన్యుయల్ క్లియర్‌గా ఉన్నాడబ్బా! ఎందుకంటే భరణి గారు ఆల్రెడీ లీస్ట్‌లో ఉన్నారు. అతనంటే ఆయనకి నచ్చట్లేదు. డైరెక్ట్‌గా చెప్పడు ఇమాన్యుయల్ ఏది. అందరితో మంచిగా కలుసుకొని పోతా ఉంటాడనమాట. ఆహ్, అదే ఇక్కడొచ్చిన పెద్ద ప్రాబ్లమ్. ఇమాన్యుయల్ నెమ్మదిగా భరణన్న మీరు అసలు స్టాండ్ తీసుకోవట్లేదు. అక్కడ తనూజ మీరు ఉంటే మీరు స్టాండ్ తీసుకోకుండా ఆ అమ్మాయే ఆ అమ్మాయినే కంటెండర్‌గా ఉంచండని వచ్చేసారు. మీ గురించి మీరు ఆడుకోవట్లేదు అని చెప్పిన పాయింట్ కరెక్ట్. పాయింట్ కరెక్ట్‌గా చెప్పాడు. సో, భరణి గారు డిఫెన్స్ చేసుకోవడంలో ఆయన తిప్పి, తిప్పి మసిపూసి మారేడుకాయ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పాడమ్మా ఆయన. ఏం చెప్తారు? అంటే ఆ అమ్మాయి 4 సార్లు అయ్యింది. 4 సార్లు కంటెండర్ అయ్యింది. అన్ని సార్లు వచ్చి కూడా ఆ అమ్మాయి అవ్వట్లేదని ఆ అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడంట. ఇమాన్యుయల్ కరెక్ట్‌గా చెప్పాడు గదా! అసలు నీ కోసం నువ్వు ఆడుకోకుండా ఆ అమ్మాయి కోసం, ఈ అబ్బాయి కోసం ఆడడం ఏంటి? అక్కడ నువ్వు కూడా బోలెడన్ని సార్లు కంటెండర్ అయ్యున్నావు కదా! నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకోవచ్చు కదా! ఆయనేంటంటే బయట తనూజకి సపోర్టుంది. నేను నామినేషన్స్‌లో ఉంటే నాకు సపోర్ట్ గావాలి. అలా నేను సర్వైవ్ అయిపోవాలి ఇంట్లో అని చెప్పి తనూజకి సపోర్ట్ జేస్తున్నారు అని నాకనిపించింది. ఎందుకంటే ఆయనకి పక్కా బ్రెయిన్‌లో తనూజకి సపోర్ట్ జేయాలని లేదు. దివ్యకి సపోర్ట్ జేయాలని లేదు. వాళ్ళిద్దరి మీద ఇష్టం గూడా లేదు. ఏదో సేఫ్‌గా గేమ్ ఆడేస్తున్నాడని అనిపిస్తుంది. నాకసలు భరణి గారి గేమే నచ్చట్లేదు. ఆయన్నెందుకు ఎవడు తీసుకొచ్చి పెట్టాడో మళ్ళీ హౌస్‌లో నాకర్థం గావట్లేదమ్మా. ప్లీజ్ అమ్మా ప్లీజ్. నెక్స్ట్ రితు నామినేషన్స్. దివ్యాని నామినేట్ చేసింది. రితు చెప్పే పాయింట్స్ చాలా బాగున్నాయి. రితు చెప్పే పాయింట్స్ ఏంటంటే, నువ్వు ఆ రెబెల్ అయినప్పుడు లైక్ ఆ ట్రైన్ గేమ్‌లో సాయి దగ్గరికెళ్ళి నన్ను తీసేయమని చెప్పావు. ఎందుకు నా మీద అంటే రితు ఎలా పోర్ట్రే చేద్దాం అనుకుంటుందంటే, ఇప్పుడు దివ్య తనూజకి అగైనెస్ట్ ఎళ్ళడమే కాదు, నాకు కూడా అగైనెస్ట్ ఎళ్ళింది. నా ఎనకాల కూడా గోతులు తవ్వింది. సో, నేను పాపులర్ అవ్వాలి జనాల్లో అని చెప్పి చూపించుకోవడానికి చెప్పినట్టు అనిపించింది. బట్ స్ట్రాటజీ కరెక్ట్‌గానే ప్లే చేసింది ఆ అమ్మాయి రితు. కరెక్ట్‌గా చెప్పింది. లైక్ సాయి వచ్చి నన్ను నామినేట్ చేస్తున్నా నా తనూజకి సపోర్ట్ చేస్తున్నాడంటే నన్ను తీసేయమని నువ్వు ఎందుకు చెప్పావు అట్లాగా? సో, ఆ పాయింట్ నాకు నచ్చలేదని చెప్పింది. అండ్ భరణి గారు వచ్చిన తర్వాత నువ్వు కనిపించట్లేదు నాకసలు. భరణి గారు చుట్టే తిరుగుతున్నావు. ఇదివరకు భరణి గారు ఎళ్ళిపోయాక నీ గేమ్ కనిపించింది గానీ ఇప్పుడు కనిపించట్లేదని చెప్పింది. అండ్ ఇంకా ఆ! అండ్ ఇంకా గేమ్స్‌లో లాస్ట్‌లో ఇమాన్యుయల్ నేను ఉంటే ట్రైన్ టాస్క్‌లో తనూజని తీసేయడానికి రీజను ఆహ్, రితు అండ్ ఇమాన్యుయల్ ఉంటే రితు హైపర్ అయిపోద్ది. లాస్ట్‌లో ఏమన్నా గేమ్ పెట్టినా తనకు సరిగ్గుండదు. ఎవరిని సపోర్ట్ చేయాలన్నా సరిగ్గుండదు అని చెప్పి రీజన్ చెప్పావు. నేను హైపర్ అయిపోతానని చెప్పావు. అసలు నా గేమ్ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? అట్లా ఎలా మాట్లాడతావు? అని చెప్పి మాట్లాడిందనమాట. ఇక్కడ ఈ అమ్మాయే ఇంత బాగా చెప్తే దివ్య ఇంకా బాగా డిఫెండ్ చేసుకుంది. చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. మేము ముగ్గురము ఆల్రెడీ కంటెండర్స్ కెప్టెన్స్ అయ్యాం. సో, ఆబ్వియస్‌గా మా ముగ్గురిని ఎలాగైనా ఎవడో ఒకడు తీసేస్తాడు. మా ముగ్గురిని తీసేస్తారు కాబట్టి నేనేసుకున్న స్ట్రాటజీ ఏంటంటే, అక్కడ అవ్వంది మీరిద్దరే. నువ్వు అండ్ తనూజ. సో, మీరిద్దరు అవ్వలేదు కాబట్టి మీ ఇద్దరిని ఎవరో ఒకళ్ళతో తీపిచ్చేస్తే మా ముగ్గురికి వచ్చే ఛాన్స్ ఉంది. అది నేను ఆలోచించాను. దట్ ఈజ్ మై స్ట్రాటజీ అని చెప్పి ఆ ఉన్న 5 నిమిషాల్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. సాయి తనూజకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నిన్ను తీసేయమన్నా. ఈ ముగ్గురిని ఎలాగైనా నాకు కాంపిటీషన్ మా ముగ్గురిని ఎవడన్నా తీసేస్తాడు. బట్ మాకు ఒక హయ్యర్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే ఇమాన్యుయల్‌ని, నన్ను అండ్ ఆయన పేరేంటి? సుమన్ శెట్టి గారిని. మా ముగ్గురిని మేము ఉంచుకున్నాము అని చెప్పిందనమాట. నాకు ఆ అమ్మాయి చెప్పిన స్ట్రాటజీ పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది. అసలు ఈ హౌస్‌లో ఎవడైనా గేమ్ సరిగ్గా ఆడుతున్నాడంటే నాకు దివ్యానే కరెక్ట్‌గా ఆడుతుందనిపిస్తుంది. మిగతా వాళ్ళెవ్వరు కరెక్ట్‌గా ఆడట్లేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే బాండింగ్స్ పెట్టుకుంటున్నారు. అంతేగాని ఎ ఎవరినైనా ఏమన్నా అంటే మనం తగ్గిపోతామేమో, బయట నెగెటివ్ అయిపోతామేమో అని సేఫ్ గేమ్ ఆడేవాళ్ళే తప్ప, దివ్యలాగా కరెక్ట్‌గా ఎవ్వడేమనుకుంటే నాకెందుకు, నా గేమ్ నేను ఆడాలి, నా స్ట్రాటజీ నేనేసుకోవాలి, ఎవడు తోపైతే నాకెందుకు అని చెప్పి గేమ్ ఆడేది దివ్య ఒక్కతే అని నాకనిపిస్తుంది. మీకనిపిస్తుందా లేదా?
దివ్యాని ఈ వీక్ పంపించేసేసి అలా సేఫ్ గేమర్స్‌తో మన సీజన్‌ని చండాలం చేసుకుందామంటే అలాగే చేసేసుకుందాం. బట్ నాకైతే ఇలా అనిపిస్తుందనమాట. నేను ఓటెయలేను. నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి. బట్ నేను ఓటెయ్యగలిగితే దివ్యకేస్తా. కానీ నేను ఓటెయలేను. సో, ఎవరికీ సపోర్ట్ చేయలేననమాట. నాకు మిగతా వాళ్ళ గేమ్స్ ఎవరివి నచ్చట్లేదు. కొన్ని కొన్ని మిస్టేక్స్ అందరిలో ఉన్నాయి. అందరూ మిస్టేక్సే చేస్తున్నారు. బట్ గుడ్‌లో మెల్ల అన్నట్టు దివ్య గేమ్ నచ్చుతుందనమాట నాకు. ఆ భరణి గారితో ఉంటే నచ్చట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ దివ్య సపోర్ట్ చేసింది కరెక్ట్‌గా పాయింట్స్ చెప్పింది. అండ్ తర్వాత హైపర్ అయిపోతావు అని అన్నప్పుడు గూడా, యాహ్! నువ్వు హైపర్ అయిపోతావు ఆబ్వియస్‌గా నువ్వు పవన్ గేమ్ ఆడినప్పుడు, డెమాన్ పవన్ గేమ్ ఆడినప్పుడు ఎట్లా హైపర్ అయ్యావు? ఆ గ్లాసులు పెట్టే దాంట్లో అప్పుడు పవన్ నీ వల్లే ఓడిపోయాడు. అలా నువ్వు హైపర్ అయిపోతావు గాబట్టి అదే నేను దృష్టిలో పెట్టుకొని చెప్పాను అని చెప్పిందనమాట. అప్పుడు నువ్వెలా చెప్తావు అని చెప్పి రితు అడిగితే అక్కడ డెసిషన్ నా చేతిలో ఉంది. నా గేమ్ నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను. నా నా డెసిషన్ గాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తాను. ఆయన అడిగారు నేను చెప్పాను అని చెప్పిందనమాట. కరెక్ట్‌గా చెప్పింది. దివ్య చాలా బాగా చెప్పింది. అండ్ వీళ్ళందరూ కావాలని ఈ అమ్మాయిని నామినేట్ చేస్తారు అని చెప్పే ఆ అమ్మాయి పైనుంచి ఆ బురద పడేటప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకొని మీరెవ్వరు ఏం చేసినా నన్ను పీకలేరు అని చూపించాలి అని చెప్పి అలా కూర్చుందని అనిపించింది. బయట చూసే ఆడియన్స్‌కి నచ్చకపోవచ్చు. బట్ దివ్య మాత్రం హౌస్‌మేట్స్‌కి చూపించాలనుకుంది ఇట్లాగా అని నాకనిపించిందనమాట. అండ్ ఇంకో పాయింట్ చెప్పింది. మ్యానిపులేట్ చేస్తున్నావు రితు అందనమాట దివ్యాని. నువ్వు మ్యానిపులేట్ చేసేస్తున్నావు ఇంట్లో వాళ్ళందరిని నీ గుప్పిట్లో పెట్టేసుకుంటున్నావు అంటే, ఆళ్ళందరూ నా గుప్పిట్లో నేను ఏదైనా ట్రై చేస్తాను. వాళ్ళందరూ వచ్చి నా మాట ఏంటంటే, "నువ్వెందుకు భయపడుతున్నావు నాకు? నువ్వు కూడా రేపు నా మాట ఇంటావని భయపడుతున్నావా?" అని చెప్పి కరెక్ట్‌గా అడిగింది. ఆళ్ళేంటంటే ఈవిడేం చేస్తది, ఎవడైనా వాళ్ళ పాయింట్లు చెప్పుకుంటారు గదా! చెప్పుకుంటారు. వాళ్ళు వింటే ఈవిడేం చేస్తది? ఇప్పుడు రితు కూడా చెప్తది. ఎంతమందికి చెప్పలేదు రితు. తనూజకి చెప్పలేదా? మిగతా వాళ్ళకెళ్ళి తన డిఫెన్స్ పాయింట్స్ తను చెప్పుకుంటది గదా! కరెక్ట్‌గా చెప్పుకుందని అనిపిచ్చింది. దివ్య గూడా కరెక్ట్‌గా డిఫెండ్ చేసింది. ఇక్కడ రితు పాయింట్స్ కరెక్ట్‌గా పెట్టింది. అండ్ దివ్య గూడా బాగా డిఫెండ్ చేసుకుంది. ఓకే. అండ్ నెక్స్ట్ గౌరవ్ వచ్చాడు. గౌరవ్ వచ్చి సంజనాని నామినేట్ చేశాడు. గౌరవ్‌కి సంజన నచ్చలేదనమాట. ఆవిడని నామినేట్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే సంజన గారి లీడర్ బోర్డ్ వీకెండ్‌లో చూపించినప్పుడు లోలో ఉంది గదా! అందుకని సంజనాని నామినేట్ చేశాడేమో గౌరవ్ అని అనిపించింది. ఎందుకంటే ఆవిడ గేమ్ తగ్గిపోయింది. సో, కాలిక్యులేటెడ్‌గా ఆలోచించి ఈవిడ గేమ్ తగ్గిపోయిందని వేశాడు. సో, ఈయన పాయింట్లు చెప్పేటప్పుడు గూడా ఫస్ట్ 3 వీక్స్ బానే ఆడారు. తర్వాత మీ గేమ్ బాగా తగ్గిపోయిందంటే సంజన గారు అడిగారనమాట. "నువ్వు చూసొచ్చావా" అని. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఇతను అసలు సీజనే చూడలేదని. సో, అతనేమో "మీకెందుకదంతా? మీరు ఫస్ట్ బాగా ఆడారు. తర్వాత గేమ్ ఆడట్లేదు. యావరేజ్ అయ్యి నెక్స్ట్ ఫుల్‌గా పడిపోయింది. అసలు మీరు ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఎప్పుడు ఎమోషనల్ అయిపోతారు." అది ఇది అని చెప్పి పాయింట్లు చెప్పాడు. ఇవన్నీ అంత పెద్ద మంచి వాలిడ్ పాయింట్స్ అంటే చెప్పుకోవాల్సిన హైలైట్ పాయింట్స్ ఏం గాదు. జస్ట్ ఊరికే నామినేట్ చేశారు. ఎవ్వరు హైలైట్‌గా నామినేట్ చేశారని ఏం లేదిక్కడ. బట్ గౌరవ్, సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారికి డిఫెండ్ చేసుకునే టైం లేదు. టైం అయిపోయింది. ఎందుకంటే గౌరవ్ కొంచెం నెమ్మదిగా మాట్లాడతాడు కాబట్టి. బట్ అతను చెప్పాలనుకున్న పాయింట్స్ మనకు అర్థమయ్యేలాగా కొంచెం తెలుగులో బాగానే చెప్పాడు. బానే చెప్పాడు. అండ్ ఇంకోటి సంజన సైలెన్సర్ గేమ్ ఆడినప్పుడు మీరు మీ గురించే చూసుకున్నారు. మా అందరి గురించి చూడలేదు. మీరు కెప్టెన్ గదా! అని ఆ పాయింట్ పెట్టాడు. అది కరెక్ట్‌గా పెట్టాడు. బట్ అక్కడ కరెక్ట్‌గా డిఫెండ్ కూడా చేసుకున్నారు సంజన. అయ్యో! నాది చూసుకుంటాను ఫస్ట్. తర్వాత మీ అందరిది చూస్తాను. నేను కెప్టెన్ కాబట్టి మీ అందరికి కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేశాను. అయినా అది అవ్వలేదు. నన్నేం చేయమంటావు అని అడిగింది. బాగానే అడిగారావిడ. అండ్ నైట్ నిద్రపోతున్నావు నువ్వు. ఆ డబ్బులు పోయినా కూడా నిద్రపోయావంటే, మరి నిద్రపోతాను. లైట్లు ఆఫ్ చేసాక నిద్రపోక ఏం చేస్తాను అని చెప్పి సంజన గారు అడిగారు. మేబీ ఆవిడకి అంటే తను ఫిజికల్‌గా గూడా అంత స్ట్రాంగ్ కాదు గాబట్టి నైట్ అంతా మేల్కొనుండి, ఆ డబ్బులెతికి అంత కేపబిలిటీ లేదు. ఆవిడ నైట్ పడుకోపోతే మార్నింగ్ లేచి మళ్ళీ గేమ్ ఆడలేరనుకుంటా. అందుకని నిద్రపోయారు. బట్ అది గూడా మనం జూసుకోవాలి. బట్ గౌరవ్ విషయం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే హీ హాస్ ఎ పాయింట్. బట్ సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గూడా ఆలోచిస్తాం గదా! సో, ఆవిడ పాపం పడుకోవడంలో పెద్ద తప్పేం లేదని నాకనిపిచ్చిందనమాట. నెక్స్ట్ కళ్యాణ్. కళ్యాణ్ ఏమో విన్నర్ మెటీరియల్ అని అంటున్నారు అందరూ. ఆయన చెప్పిన పాయింట్ ఏమో నిఖిల్‌కి. అతను యాక్చువల్‌గా తనూజకో, ఇమాన్యుయల్‌కేయలేడు. నిన్న దివ్య మోసం చేసింది. దివ్యకెయ్యడు.
అప్పుడెప్పుడో రితు మోసం చేసింది, డెమాన్ మోసం చేసాడు, ఆళ్ళకేయడు. అసలు అలా స్ట్రాంగ్ పాయింట్స్‌తో నామినేట్ చెయ్యకపోతే బయట ఫైర్ ఎక్కడి నుంచి వస్తది? అయినా వాళ్ళ ఫ్యాన్స్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఫుల్ ఫైర్‌లో ఉన్నారు. ఫుల్లు అతన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం లోపల హౌస్ లోపల ఎవరిని ఆయన గేమ్‌కి ఆయన డిఫెండ్ చేసుకోవట్లేదు. గేమ్ ఆడుతున్నాడా అంటే ఆడుతున్నాడులెండి. కాపోతే బిగ్ బాస్ చూపించట్లేదు సరిగ్గా. ఏదో ఇంకా నామినేషన్స్‌లో బాగా కనిపించాలి అన్నప్పుడు కొంచెం టాప్‌లో ఉన్నోళ్ళని తీసుకొని నామినేట్ జేయాలి. కరెక్ట్ పాయింట్లున్నప్పుడు, వీకెండ్‌లో జెప్పినప్పుడు, లేకపోతే హౌస్‌లోనే వెనకాల మాట్లాడుతా ఉంటాడు. ఆ పాయింట్లన్నీ తెచ్చేయొచ్చు కదా! ఆ శ్రీజ ఏంటో ఎళ్ళిపోయేటప్పుడు కొంచెం ఆ అమ్మాయి నోరు కొంచెం ఈయనకిచ్చేసి ఎళ్ళుంటే అట్‌లీస్ట్ అది బెట్టుకునైనా ఆ అబ్బాయి ఆడేవాడేమో అని అనిపిస్తుంది. బ్రెయిన్ అయితే ఉంది గానీ, కరెక్ట్‌గా పాయింట్లు పెట్టి, ఓవర్‌గా నామినేట్ జేయకపోతే బయట జనాలు ఎట్లా అతనికి అంత బాగా సపోర్ట్ ఇవ్వగలరు? వాళ్ళకైనా ఏదో ఒక బూస్ట్ ఉండాలి గదా! బట్ ఈ అబ్బాయి అయితే నిఖిల్‌ని నామినేట్ చేసేసి ఇందుకే ఏస్తున్నా. నువ్విలో ఆ ఫైర్ రావాలనే. అందుకే మంచి కాంపిటీషన్ ఉండాలి గదా! అందుకే ఏస్తున్నా అంట. ఫిజికల్ గేమ్స్‌లో డెమాన్ పవన్‌తోనే ఆడలేడు. హ్మ్. కళ్యాణ్ పడాల. మరి ఎట్లా ఇంకొక కాంపిటీషన్ గావాలనుకుంటున్నాడో నాకు అర్థం గాట్లేదమ్మా. ఎవరో వెనకాల బ్యాక్ స్టాబింగ్ చేశారు కాబట్టి కళ్యాణ్‌కి పాపులారిటీ వచ్చింది గానీ, ఆ రితు గాని, డెమాన్ గాని ఆ బ్యాక్ స్టాబింగ్ చేయకపోతే ఆ కళ్యాణ్ పడాలకసలు వచ్చేదే గాదు. సింపతి వచ్చింది. సింపతి వల్ల హి ఈజ్ ఇన్ ద టాప్ 5 అంతే అనిపిస్తుంది నాకైతే. అసలు ఇలా గేమ్ ఆడితే ఎప్పుడెళ్తాడమ్మా టాప్ 5కి? చూడండి ఆయన చెప్పిన పాయింట్లు చూడండి. "నువ్వే స్ట్రాంగ్ అనిపించావు నిఖిల్ నాకు. కానీ నీ గేమే కనిపించట్లేదు. నేను కూడా నా గేము కనిపించలేదు. నేను నామినేషన్స్‌కొచ్చాకే బాగా ఆడాను. నువ్వు గూడా అలా రా, నువ్వు గూడా బాగా ఆడు" అంటే, ఆ నిఖిల్ కరెక్ట్‌గా పాయింట్ పెట్టుకున్నాడు. ఏంటి ఆ లీడర్‌షిప్ బోర్డ్‌లో భరణి గారి కన్నా, దివ్య కన్నా అండ్ సంజన గారి కన్నా నేను పైనున్నాను అంటేనే, నేను గేమ్ బాగా ఆడుతున్నానని, జనాలకి నేను నచ్చుతున్నానని. నెక్స్ట్ వీక్స్‌లో నేను టాప్ 5కి కూడా ఎళ్ళిపోతాను. ఎందుకెళ్ళను అని చెప్పి కరెక్ట్‌గా చెప్పుకున్నాడు అని నాకనిపిచ్చింది. తను నేను స్ట్రాంగ్ అని చెప్పుకున్నాడు. చెప్పుకున్నాడు. నాకు అతను చెప్పిన పాయింట్స్ అన్నీ అనిపిచ్చాయనమాట. నెక్స్ట్, నెక్స్ట్ ఎవరు? దివ్య గౌరవ్‌ని నామినేట్ జేసింది. ఆహ్, దివ్యని గౌరవ్‌ని నామినేట్ జేసినప్పుడు ఫస్ట్ తను నామినేట్ చేసేటప్పుడు ఏమనిపించిందంటే, అసలు దివ్య ఎందుకు గౌరవ్‌ని పట్టించుకుంటుంది? స్టార్టింగ్‌లో గూడా దివ్య గౌరవ్‌ని గాని, నిఖిల్‌ని గాని చేస్తారా మీరు అని అడిగింది. ఎవరు? భరణి గారిని. ఎందుకంటే లాస్ట్ వీక్ భరణి గారు అన్నారు గదా! "నువ్వు గౌరవ్‌ని, నిఖిల్‌ని నామినేషన్‌లోకి తీసుకొస్తే నేను సేఫ్ అయ్యేవాడిని గదా! వాళ్ళిద్దరిని నామినేషన్‌లోకి తీసుకురావాలి గదా!" అని అడిగారు. ఎందుకు? ఈయన సేఫ్ అయిపోదామని. ఈయన ప్రతిసారి అంతే. ఎవరు సేఫ్ అయిపోదాం అని చెప్పి ఆయన కన్నా లోలో ఉన్నోళ్ళందరిని నామినేషన్‌కి తీసుకొస్తా ఉంటారు. ఏమిటో ఆయన. సో, అలా అడిగింది. అడిగితే అప్పుడు నాకనిపించిందనమాట. ఎందుకు దివ్య ఈజ్ కాన్సంట్రేటింగ్ ఆన్ దెమ్. బికాజ్ తన గేమ్ బావున్నప్పుడు షీ హాస్ టు కాన్సంట్రేట్ ఆన్ టాప్ పీపుల్ గదా! అని అనిపించింది. బట్ ఇక్కడ గూడా గౌరవ్‌ని నామినేట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి చెప్పిన పాయింట్స్ బానే చెప్పింది. నీకు గేమ్ అర్థం గాదు. కాపోతే కొంచెం యాటిట్యూడ్‌తో చెప్పిందని అనిపించింది నాకు. ఎందుకంత యాటిట్యూడ్ చూపిస్తుంది? ఆ రోజు కిచెన్‌లో గూడా యాటిట్యూడ్ చూపించింది గౌరవ్ మీద. అందుకే ఆ అబ్బాయికి అంత పాపులారిటీ వచ్చింది. ఇలా యాటిట్యూడ్ చూపించకూడదబ్బా! ఇంకొకళ్ళని తొక్కాలని జూసినా, ఎవడన్నా అమాయకుడుంటే ఆళ్ళని తొక్కేద్దామని జూస్తే అమాయకులు టాప్ అయిపోతారు గానీ, తొక్కుదాం అనుకున్నోళ్ళు వెళ్ళిపోతారు. సో, ఇక్కడ దివ్య కొంచెం యాటిట్యూడ్ చూపిచ్చింది. గౌరవ్ విషయంలో యాటిట్యూడ్ చూపిస్తుంది అని అనిపించిందనమాట. సో, తిను నామినేట్ చేసినప్పుడు అనిపించింది. తనూజ నామినేట్ చేసింది సేమ్ పాయింట్స్‌తో నామినేట్ చేసింది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికి అదే అనిపిస్తుందా ఏంటి అని అనిపించింది నాకు. సో, ఏం చెప్పిందంటే నీకసలు గేమ్ అర్థం గాదు. అండ్ కెప్టెన్సీ టాస్క్‌లో మొన్న ట్రైన్ టాస్క్‌లో ఫస్ట్ భరణి గారికి సపోర్ట్ చేస్తున్నానన్నావు. ఆ తర్వాత నెక్స్ట్ 2 రౌండ్స్ అసలు ఎవడికి సపోర్ట్ చేయలేదు నువ్వు. అసలు ఒకళ్ళకి పెట్టుకొని నెక్స్ట్ నువ్వు గేమ్ చేంజర్ అవ్వాలి గానీ, నీకు గేమ్ అర్థం గాక నువ్వు సపోర్ట్ చేసేవాడు ఎళ్ళిపోంగానే మిగతా వాళ్ళెవ్వరికీ సపోర్టే చేయవా? నువ్వు గేమ్ చేంజ్ చేయవా? నీకు గేమ్ అర్థం గాదు ఫస్ట్ ఏది పడితే అది ఆడుతుంటావు అని చెప్పింది. ఈ అమ్మాయి చెప్పేటప్పుడు నాకు కొంచెం ఈ అమ్మాయి తొక్కుతుందని అనిపిచ్చింది గానీ, లాస్ట్‌లో గౌరవ్ చేసిన దానికి, ఓహ్! ఈ అబ్బాయికి నిజంగానే అర్థం కాదా అని నాకర్థమైందనమాట. ఓహ్! వీళ్ళు చెప్పేదంతా జనాలకి అర్థం కావడానికే చెప్తున్నారు. బట్ మనకర్థం కాలేదు ఇన్ని రోజులు అని అనిపించింది. నెక్స్ట్ ఆహ్, రెబెల్ గేమ్‌లో నువ్వు రెబెల్ కాదు అని చెప్పి అందరికీ ఆహ్, స లైక్ నిరూపించుకో అని చెప్పి బిగ్ బాస్ చెప్తే, అది కూడా నువ్వు చెయ్యలేదు. ఏ నువ్వు నిన్ నువ్వు ఆహ్
ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదంటే నాకున్నది 5 మినిట్సే అన్నాడు. అక్కడ గేమ్ ఉన్నదే కాసేపు. సో, మాకు గూడా ఏమి 10, 15 రోజులు లేవు. ఉన్న టైంలోనే మేము చేసాము. నువ్వు అలాగే చెయ్యాలి. బట్ నీకు గేమ్ అర్థం కావట్లేదు అని చెప్పిందనమాట. నెక్స్ట్ ఆ స్టోన్ పవర్ గూడా నీకు తెలీదు అంటే గౌరవ్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నాకు అన్నీ తెలుసు. నాకు గేమ్ అంతా తెలుసు. నాకంతా అర్థమవుద్ది. నేనెందుకు నీకు జెప్పాలి? నేనెందుకు నీకు జెప్పాలి? నాకు స్టోన్ గురించి తెలుసు. నేను లాస్ట్‌లో వాడుకుందాం అనుకున్నా. మీ అందరికి చెప్తే మీరు నాకు అపోజిట్‌గా వాడతారు గదా! అది. నేనెందుకు జెప్పాలి అన్నాడు. కరెక్ట్‌గానే మాట్లాడాడు. అండ్ ఆహ్, గౌరవ్ తనకు అర్థం గావట్లేదు అన్నది ఎవడికి అర్థం కాకుండా బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఆళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళందరికి అర్థమైనా అట్‌లీస్ట్ జనాలకి అర్థం గాకుండా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. ఇతని డిఫెన్స్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ రాసుకున్నా గూడా గుడ్ డిఫెన్స్ అని జెప్పి. సో, చాలా బాగా మాట్లాడాడు. ఐ లైక్ హిస్ నామినేషన్ లైక్ అతని డిఫెన్స్ నాకు బా నచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ దివ్య లాస్ట్‌లో కొన్ని వర్డ్స్ వాడిందబ్బా! నీకు అర్థం గాదు, గొడవలు పడతావు అండ్ ఫుడ్ పోర్షన్ అడిగే దాంట్లో నీకున్న క్లారిటీ గేమ్‌లో ఉండదు అనంటే నాకు ఎందుకిట్లా మాట్లాడుతుంది అని అనిపించింది. గౌరవ్‌కే పాజిటివ్ అవుతది ఈ అమ్మాయి నామినేషన్స్ అని అనిపించిందనమాట. నాకు దివ్య అట్లా కొంచెం ఈ అమ్మాయి తెలివైందే. పక్కనోడు తెలివైనోడు కాకపోతే అలా తొక్కాల్సిన అవసరం లేదు గదా! అని అనిపించింది. దట్ ఈస్ ఇట్. అండ్ 'సుమన్ శెట్టి' గారి నామినేషన్స్ ఉన్నాయి అసలు. అబ్బబ్బబ్బా! నా భూతో నా భవిష్యత్తమ్మ. ఈయన జేసేవన్నీ నిఖిల్ జేస్తున్నాడని జెప్పి వచ్చి చెప్పినట్టు అని అనిపించింది. ఆయనకి ఇంట్లో అందరితో బాండింగ్‌లున్నాయి. అందుకని జెప్పి నిఖిల్‌ని తొక్కేద్దాం అని జెప్పి, నిఖిల్ దగ్గరకొచ్చి ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు. "నువ్వు నన్ను ట్రైన్‌లో దింపేసావు" అని జెప్పి ఆయన పాయింట్ చెప్తే నిఖిల్ భలే డిఫెండ్ చేసుకున్నాడు. "నేను ఫస్ట్ మిమ్మల్ని తీయలేదు. మీరే ఫస్ట్ నన్ను అసలు కెప్టెన్సీ టాస్క్ నుంచి మీరు తీసేసారు. మీరు రెబెల్. మీరు నన్ను తీసేసారు. అందుకే నేను మిమ్మల్ని తీసేసా" అన్నాడు. అయితే సుమన్ శెట్టి ఏమో రెబెల్ కాదు రెబెల్స్. అక్కడ నేను కాదు నిన్ను తీసేసింది దివ్యానే తీసేసిందని చెప్పడం ఇండైరెక్ట్‌గా లైక్ రెబెల్స్ నేనేం ఆడలేదురా. అసలు ఆయన రెబెల్ దాంట్లో కూడా ఆయన ఏం ఆడాడసలు? నాగార్జున గారు వచ్చి మొత్తం సుమన్ శెట్టి గారిని మెచ్చుకోవడం కాపోతే ఆయన అసలు ఏం ఆడాడు గేము? మొత్తం ఆడిందంతా దివ్య. దివ్యాని మెచ్చుకోకుండా ఈయన్ని మెచ్చుకున్నారు. నాకైతే అనిపించింది అసలు ఏంటి ఈ సుమన్ శెట్టి గారు ఏం చేసినా కూడా ఓకేనా అని. ఇదే నిఖిల్ కూడా చెప్పాడు. నీ మీకు మీ గేమే లేదసలు సుమన్ శెట్టి గారు. మీకసలు గేమే లేదు. ఏదో ఆడియన్స్‌కి మీరు నచ్చుతున్నారంతే. మీ గేమే లేదసలు. మీరేం గేమ్ ఆడరని చెప్పి మొహం మీదే టపక్కన కొట్టి చెప్పాడసలు. నాకసలు కరెక్ట్ పాయింట్ అది. జనాలకి నచ్చుతున్నారు. బికాజ్ ఆయన అమాయకుడు, కొంచెం మంచాయన అని చెప్పి జనాలకి నచ్చుతున్నారు గానీ, అసలు సుమన్ శెట్టి గారి గేమే లేదు. అసలు ఆ పాయింట్లు గూడా ఎంత చెండాలంగున్నాయి. నువ్వు ఈ ఈ వీక్‌లో వచ్చి నువ్వు జనాలతో మింగిల్ అవ్వట్లేదని చెప్పి ఎవడన్నా నామినేట్ చేస్తాడా? మింగిల్ అవ్వట్లేదని నామినేట్ చేసాడాయన. నేనెక్కడ మింగిల్ అవ్వట్లేదండి. మీలాగే మిమ్మల్ని చూసే నేర్చుకున్నానని ఫుల్ కౌంటరేసాడు. చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు నిఖిల్ అని నాకనిపించిందనమాట. నెక్స్ట్ తనూజ. తనూజ వచ్చి గౌరవ్‌ని నామినేట్ చేసింది. గౌరవ్‌ని నామినేట్ చేసినప్పుడు సేమ్ దివ్య చెప్పిన పాయింట్లే చెప్పింది. ఏం చెప్పింది? నీకు క్లారిటీ లేదు. నీకు ఆహ్, స స ఇదేంటి ఏం చెప్పిందంటే సపోర్ట్ చేస్తామని అంటావు, మళ్ళీ చెయ్యవు. ఆ! ది ది తనుజ పాయింట్ ఏంటంటే లాస్ట్‌లో ఆ ట్రైన్ టాస్క్‌లో దివ్య కూర్చుంది కదా! స్టూల్ మీద. ఆ టాస్క్ ఆ రౌండ్ జరిగేటప్పుడు తనుజ కాన్సంట్రేషన్ అంతా గౌరవ్ మీదే పెట్టుకుంది. ఎందుకంటే గౌరవ్ ఎక్కడొచ్చి తనూజని తీసేస్తాడో అని చెప్పి గౌరవ్‌ని లాగేయడమే పెట్టుకుందనమాట. ఎందుకంటే తనూజ ఫస్ట్ నుంచి గౌరవ్‌కి సపోర్ట్ చేయలేదు. మరి గౌరవ్ వచ్చి తనూజకి సపోర్ట్ చేస్తాడని ఎందుకు అనుకుంటది? గౌరవ్‌ని అడిగినప్పుడు కూడా తను చేస్తానని చెప్పలేదంట. అందుకని చెప్పి ఎలా అనుకుంటది? అందుకని చెప్పి తీసుకెళ్ళి అతని మీద కాన్సంట్రేట్ చేసిందంట. అప్పుడు దివ్య కూర్చొని దివ్య నన్ను తీసేసింది. నీ మీద కాన్సంట్రేట్ చేయకుండా ఉండుంటే నేను గెలిచుండేదాన్ని. అంటే ఈవిడ చేసిన మిస్టేక్ నీ మిస్టేకు అని చెప్పి అతని మీద తోస్తుందనమాట. తోస్తుంటే గౌరవ్ అసలు ఎంత బాగా డిఫెండ్ చేసుకున్నాడో తెలుసా? అసలు నేను నీకెందుకు సపోర్ట్ జేయాలి? నీకు నేను ఎందుకు చెప్పాలి? నువ్వు నాకు సపోర్ట్ జేసావా గేమ్‌లో? వీళ్ళు ముగ్గురు టీమ్‌గా ఉన్నప్పుడు ఇమాన్యుయల్, తనూజ అండ్ రాము అండ్ గౌరవ్ వీళ్ళు నలుగురు టీమ్‌గా ఉన్నప్పుడు అసలు గౌరవ్‌కి ఎవడన్నా సపోర్ట్ జేసాడా ఆళ్ళ టీమ్‌లో? అదే జెప్తున్నాడు. నువ్వు నాకు సపోర్ట్ జేసావా టీమ్‌లో? టీమ్‌లో అందరున్నప్పుడు నన్ను తీసేయడానికి, నన్ను తోసేయడానికి ట్రై జేసావు. అసలు కెప్టెన్సీ కంటెండర్‌గా గూడా నన్ను తీసేయడానికి నా పేరు జెప్పారు అందరూ గలిసి. మరి నేనెందుకు నీకు సపోర్ట్ జేయాలి? నేను చెయ్యను. లాస్ట్ లాస్ట్ రౌండ్‌లో నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా. అది నీకెందుకు చెప్పాలి నేను? నా ఇష్టం వచ్చింది నేను జేసుకుంటా అని ఇతను బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఎందుకు చెప్పాలి నేను నీకు?
నువ్వు నాకేం చేసావు నేను నీకెందుకు చెప్పాలి? నువ్వు నన్నొచ్చి అడిగినప్పుడు గూడా నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనంగానే వాహ్! 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 గౌరవ్ వాహ్! వాహ్! అని జెప్పి అలా అన్నావు. అసలు నువ్వు అలా చేస్తే నేను నీకెందుకు సపోర్ట్ జేయాలి? నేను నీకెందుకు చెప్పాలి? నా ఇష్టం వచ్చింది నేను జేసుకుంటా అని జెప్పి గౌరవ్ బాగా చెప్పాడు. బాగా డిఫెండ్ చేశాడు. అసలు తనుజకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు. చాలా బాగా చెప్పాడని అనిపించింది. ఇక్కడ మాత్రం చాలా బాగా చెప్పాడు. అండ్ గౌరవ్ చెప్పింది కూడా అతనికి ఫస్ట్ క్లారిటీ లేదు. కానీ ఈవిడ అడిగినప్పుడు మాత్రం కరెక్ట్‌గా జెప్పాడు. అదే మనకి తనకి క్లారిటీ లేదని లాస్ట్‌లో అర్థమైందనమాట. బిగ్ బాస్ అడిగినప్పుడు అతను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌కి అట్లా అర్థమైంది. బట్ డిఫెన్స్ మాత్రం చాలా బాగా చేసుకున్నాడు. సూపర్! సూపర్! నేనిక్కడ గూడా రాసుకున్నా. నేను చేశాడు గౌరవ్ అని జెప్పి. నెక్స్ట్ పవన్. డెమాన్ పవన్ వచ్చి మళ్ళీ గౌరవం చేశాడు. ఎంతమంది చేస్తారు గౌరవ్‌ని? ఆల్రెడీ అతను నామినేషన్స్‌లోకొచ్చారు గదా! వేరే వాళ్ళని జేసుకోవచ్చు కదా! వేరే వాళ్ళని జేస్తే ఆళ్ళు గూడా నామినేషన్స్‌లోకొస్తారు గదా! అలా గాకుండా అందరొచ్చి గౌరవ్, దివ్య, తనూజ అండ్ పవన్, డెమాన్ పవన్ అందరొచ్చి గౌరవ్‌ని ఎందుకు జెప్పాడు? నా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నన్ను తీసేయాలి అని చెప్పి నువ్వు నా పేరు జెప్పావు. అక్కడ ఇమాన్యుయల్ జెప్పాడు. తనూజ జెప్పింది. వీళ్ళందరూ ప్లానేసుకొని డెమాన్‌ని తీసేసారు. మరి వాళ్ళందరూ తెలియలేదా? గౌరవ్ ఒక్కడే వచ్చాడా? గౌరవ్ అదే అన్నాడు. అక్కడ టీమ్ డెసిషన్. నా ఒక్కడిది గాదు. ఆళ్ళందరూ తీసేయమంటే నేను తీసేసా అంతే. నేను నిన్నొక్కడిని కావాలని నేనేం జేయలేదని జెప్పాడు. ఈ అబ్బాయి గౌరవ్ డిఫెన్స్ చేసుకున్నాడబ్బా! డెమాన్ పవన్ చెప్పిన పాయింట్లు నాకు పిచ్చిగా అనిపిచ్చాయి. తనూజని నామినేట్ చేయొచ్చు అతను. కానీ తనూజ నామినేషన్స్‌లోకొచ్చి ఏం పీకాలిలే అని జెప్పి చేసుండడు. గౌరవ్‌ని పంపించేద్దాం అని అనుకునుంటారు. కానీ నేను లీడర్ బోర్డ్ చూపించినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి గదా! గౌరవ్ ఆల్రెడీ టాప్‌లో ఉన్నాడు అని జెప్పి. మరి డెమాన్ కిందో ఎక్కడో ఉన్నాడు గౌరవ్. హీ ఈజ్ ఆల్సో ఇన్ టాప్ 10లో ఉన్నాడు తను గూడా. మరి ఎందుకు అలా చేసాడో నాకు అర్థం కాల. స్ట్రాంగెస్ట్ కాంపిటీటర్ నన్ను తీసేసావు. అందుకని నాకు నచ్చలేదు. అందుకే నిన్ను ఇప్పుడు నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. గౌరవ్ కరెక్ట్‌గా డిఫెండ్ చేసుకున్నాడు. నెక్స్ట్ భరణి గారొచ్చారు. భరణి గారొచ్చి దివ్యని నామినేట్ చేశారు. ఆయన అసలు ఇది చూడక్కర్లేదు గూడా భరణి గారి నామినేషన్స్‌కసలు. అసలాయన ఏంటసలు నాకర్థం గాదు. వచ్చి నామినేషన్ దివ్యాని నామినేట్ చేస్తున్నాడా? ఇచ్చిన 5 నిమిషాల్లో హౌస్ మేట్స్ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాడేంటి? ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడాయన? నేను దివ్యాని నామినేట్ చేస్తున్నా. సో, ఎందుకంటే మీ అందరికీ చెప్తున్నా నేను ఆ అమ్మాయి సపోర్ట్ వల్ల నేను బాండింగ్స్ వల్ల నేనెళ్ళిపోయానంటున్నారు. బాండింగ్స్ పెట్టుకున్నానంటున్నారు. బయట జనాలు నీ వల్ల ఎళ్ళిపోయావంటున్నారు. సో, నువ్వు గూడా జనాల్లోకెళ్ళిరా అంటారేంటాయన? నాకు పక్కా అర్థమైందేంటంటే, దివ్య లీడర్ బోర్డ్‌లో సాయి పైనుంది. అంటే చాలా కిందుంది. సాయి ఎళ్ళిపోయాడు. నెక్స్ట్ దివ్యనే. సో, ఆ అమ్మాయి నామినేషన్స్‌లోకెళ్ళి ఎళ్ళిపోద్ది. నేను సేఫ్ అయిపోతాను అని చెప్పి భరణి గారు దివ్యని నామినేట్ చేశారు అని నాకు పక్కా అనిపిచ్చింది. అక్కడ దివ్య కరెక్ట్‌గా అడుగుతుంది. మీరనుకుంటున్నారా? మీ పాయింటేంటి? అసలు మీరనుకుంటున్నారా? నా వల్ల మీరెళ్ళలేదు. మీరు స్టాండ్ తీసుకోపోవడం వల్ల మీరెళ్ళిపోయారు. నా వల్ల వెళ్ళలేదు. అసలు భరణి గారేమంటారు? జనాల్లోకెళ్ళిరా! అప్పుడు నా వల్ల ఎళ్ళలేదని నేను ప్రూవ్ చేసుకుంటా. నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టవుద్ది. నువ్వు ఎళ్ళంగానే నన్ను నామినేట్ చేశారు. నా వల్లే ఎళ్ళిపోయిందని. అప్పుడు నేనేం వెళ్ళిపోలేదు గదా! మరి నిన్న నామినేషన్స్‌లో ఉండి సేవ్ అయ్యి బయటకొచ్చాను గదా! అక్కడే ప్రూవ్ అయింది. జనాలు ప్రూవ్ చేశారు. నా వల్ల మీరెళ్ళలేదని. మీకున్న వేరే బాండింగ్‌ల వల్ల మీరెళ్ళుంటారు. నా వల్ల ఎళ్ళలేదు మీరని చెప్పి ఆ అమ్మాయి బాగా డిఫెండ్ చేసుకుంది. భరణి గారు గాబట్టి ఆ అమ్మాయి అంత తగ్గి మాట్లాడుతది గానీ, లేపోతే ఇంకా గట్టిగా మాట్లాడుండేది. ఆ భరణి గారికి అసలాయన ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈజ్ ఎ పక్కా విలన్ మెటీరియల్ అమ్మ. బ్రెయిన్‌లో, మనసులో గూడా ఆయన మంచి అవుదాము అనుకుని, ఇంకా విలన్ మెటీరియల్ అని తెలిసిపోతున్నారు అని నాకనిపిస్తుంది. ఆయన పక్కా క్లారిటీగా తక్కువలో ఉన్నోళ్ళని పెడితే నేను సేఫ్ అయిపోతాను ఆయన అనుకుంటున్నాడు. అది చెప్పకుండా తనుజకి అపోజిట్ అయినా వేస్టు. ఎందుకంటే ఆ అమ్మాయికి బోలెడంత క్రేజ్ ఉంది. ఆ అమ్మాయిని నామినేషన్‌లో పెట్టడం ఎందుకు? ఆహ్, ఈ ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యాన్స్ నన్ను నామినేషన్స్‌లోంచి బయటికి తీస్తారు అని చెప్పి తనూజకి ఫేవరబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు గానీ, ఆయన తనూజకి ఫేవరబుల్ కాదు. ఎవ్వరికీ ఫేవరబుల్ కాదు. ఆయనకే ఫేవరబుల్. అసలు ఆ దివ్య ఎప్పుడు తెలుసుకుంటదో, ఎందుకు ఆయనతో ఉంటదో నాకర్థం కాదసలు. ఏమిటో! దివ్య మాత్రం బాగా మాట్లాడింది. కరెక్ట్‌గా అడిగింది. అసలు మీరనుకుంటున్నారా చెప్పండి. మీరనుకుంటున్నారా నా వల్ల మీరెళ్ళిపోయారంటే చెప్పడే ఆయన. ఇక్కడ గూడా అసలు సేఫ్ గేమ్. అవ్వ గావాలి, బువ్వ గావాలి. ఎందుకు ఆయనకి అవ్వ, బువ్వ? ఆయన గేమ్ కరెక్ట్‌గా ఆడుకుంటాడు గదా! ఎందుకంత సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాడో నాకర్థం గాట్లేదు. అబ్బబ్బా!
నెక్స్ట్ సంజన. సంజన గారు ఏం లేదు. లైక్ రివర్స్ నామినేషన్ చేశారు. ఆవిడకి గౌరవ్ నామినేట్ చేశాడు. అందుకని ఆవిడ గౌరవ్‌ని నామినేట్ చేసింది. ఏం చెప్పింది? లైక్ నా గురించి నేను గేమ్ ఆడుకుంటాను. నీ గురించి నేనెందుకు గేమ్ ఆడతాను? నువ్వు నన్ను నామినేట్ చేసావు. నేను నిన్ను నామినేట్ చేశాను. ఈవిడ చెప్పిన పాయింట్‌లేమి నాకంత అనిపించలేదు. గౌరవ్ చేశాడు. నువ్వేం గేమ్ ఆడుతున్నావు? ఎమోషనల్ డ్రామా ఆడుతున్నావు. నువ్వసలు గేమే ఆడట్లేదు. అంటే ఈవిడేమో నేను యాక్టర్‌ని. నేను నా ఫ్యాన్స్ కోసం ఆడతాను. నాకు ఫ్యాన్స్ కావాలి. నాకు ఇది గావాలి. నాకు అది గావాలి. అందుకే నేను ఆడుతున్నాను. నేను ఎంటర్‌టైన్‌మెంట్ నా ఫ్యామిలీ కోసం ఆడుతున్నానని జెప్పిందనమాట. అదమ్మా ఆవిడ నామినేషన్. ఆవిడ నామినేషన్ గురించి ఎప్పుడు తెలుసు కదా! కాపోతే ఈ సంజన గారేంటో అసలు నామినేషన్స్ జరుగుతుంటే భరణి గారిని నామినేట్ జేస్తున్నాడు ఇమాన్యుల్. భరణి గారి పక్కన కూర్చొని ముక్కులో ఏలు బెట్టుకొని కెలుక్కుంటది నాకర్థం పోనీ మామూలుగా వేరే వాళ్ళని నామినేట్ చేస్తున్నప్పుడు చేసిన ఒక అందం చందం. అసలు 'బిగ్ బాస్' ఎంత కష్టపడ్డాడో ఆవిడని చూపించకుండా ఎంతసేపు డింగ్ 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 అని ముక్కులో వేలు పెట్టి కెలుకుతానే ఉంది. నాకు ఆ సినిమాలో సీన్ గుర్తొచ్చింది. ఏమన్నా దొరికిందా? ఎవరన్నా అబ్జర్వ్ చేసారా అది? ఓహ్ మై గాడ్! ఇట్ వాస్ సో ఫన్నీ. ఫైన్. యాహ్! దట్ ఈస్ డన్. అండ్ నెక్స్ట్ నిఖిల్ వచ్చి రితుని నామినేట్ చేశాడు. రితుని నామినేట్ చేసినప్పుడు తను ఏం చెప్పాడంటే, "పవన్ తప్ప నువ్వు ఎవ్వరు గొప్ప అనుకోవు. ఎందుకంటే ఒకసారి నేను కంటెండర్ అవుతాను అంటే నీకెవడు సపోర్ట్ చేయడు. నువ్వెందుకు కంటెండర్ అయ్యేది? నువ్వు వేస్ట్" అని అన్నావు. అందుకని నాకు కోపం వచ్చిందని అన్నాడు. రితు ఎగిరిపోయిందనమాట. అసలు నేను వేస్ట్ అన్న మాట నేను అన్నానా? నేను అనలేదు అంటే ఈ అబ్బాయి కూడా క్లారిటీ ఇస్తున్నాడు. "నువ్వు వేస్ట్ అని అనలేదు. బట్ అలా అన్నావు. అంటే నేను ఉండడం ఎందుకు వేస్ట్‌గా నీకెవ్వడు సపోర్ట్ చేయడు అని అంటున్నావు. నాకది నచ్చలేదు" అని అన్నాడనమాట. అక్కడ రితు బాగా గట్టిగా మాట్లాడింది. "నేను వేస్ట్ అనలేదు. నేను వేస్ట్ అనలేదని." అండ్ తర్వాత ఇంకో ఏదో గేమ్‌లో గూడా లైక్ తనూజ అండ్ దివ్య ఇద్దరు ఉంటే ఆ డాన్స్ చేసే గేమ్‌లో గూడా నా దగ్గరకొచ్చి ఆహ్ తనుజ ఫస్ట్ నుంచి ఉంది. దివ్య ఇప్పుడే వైల్డ్ కార్డ్‌గా మధ్యలో వచ్చింది వైల్డ్ కార్డ్‌గా. అందుకని తనకెందుకు సపోర్ట్ జేస్తావు అని అన్నావు. నాకు ఆ వైల్డ్ కార్డ్ మాట నాకు బాగా టచ్ అయింది. నాకు నచ్చలేదు. అందుకని నేను నిన్ను నామినేట్ జేస్తున్నాను అని అన్నాడనమాట. ఇప్పుడు గూడా గట్టిగా అరిసింది. అసలు వైల్డ్ కార్డ్ అన్న మాటనే అనలేదు. వీకెండ్‌లో నాగార్జున గారిని చూపియమంటాను. "నాగార్జున సార్ చూడండి సార్ ఈయన ఎలా అంటున్నాడో" అని చెప్పి ఫుల్ రైజ్ అయిపోయిందనమాట. సో, వీకెండ్‌లో నేను అడుగుతాను. "నేను వైల్డ్ కార్డ్ అన్న మాటే అనలేదు" అని అందనమాట. నిఖిలేమో నువ్వు అన్నావు. నేనెందుకు అబద్ధం చెప్తాను. నువ్వు అన్నావు గాబట్టే నాకు గుచ్చుకుంది. నేను వైల్డ్ కార్డే గాబట్టి నాకు అస్సలు నచ్చలేదది అని చెప్పి నామినేట్ చేశాడనమాట. ఈ అమ్మాయి డిఫెండ్ కరెక్ట్‌గానే చేసుకుంది. మరి ఆ అమ్మాయి వైల్డ్ కార్డ్ అందో లేదో నాకు గూడా గుర్తులేదు. ఎందుకంటే నాకు ఆ కాన్వర్జేషన్ గుర్తుంది గానీ, లైక్ తనూజ ఫస్ట్ నుంచి ఉంది. దివ్య మధ్యలో వచ్చింది అన్న మాటయితే అంది. బట్ వైల్డ్ కార్డ్ అన్న వర్డ్ యూజ్ చేసిందో లేదో నాకు తెలీదు. బట్ ఆ ఉద్దేశ్యం అదే గదా! మధ్యలో వచ్చింది తనూజకే సపోర్ట్ చేయని అన్న ఉద్దేశ్యం అదే గదా! వైల్డ్ కార్డ్ అనకపోవచ్చు. కానీ మధ్యలో వచ్చావని జెప్పింది గదా! అదే ఈ పాయింట్ ఈ అబ్బాయి జెప్పాడు. అండ్ ఈ అమ్మాయేమో నేను నీకు సపోర్ట్ చేశాను. నీకు గ్రాటిట్యూడ్ లేదు. అందుకే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అంటే, నాకు గ్రాటిట్యూడ్ ఎందుకు లేదు? నేను నీకు ఒకసారి సపోర్ట్ చేశాను గదా! ఇప్పుడు నేను ట్రైన్ టాస్క్‌లో నిన్ను తీసేసానా? తీయలేదు గదా! సో, అక్కడ నేను నీకు గ్రాటిట్యూడ్ చూపించినట్టే గదా! ఇది నామినేషన్స్. నాకు నచ్చదు నేను జెప్పాలి. నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని జెప్పి పక్కాగా చెప్పాడు. నాకు బాగా నచ్చింది. గౌరవ్ గాదు నిఖిల్. నిఖిల్ చేశాడు. నామినేషన్. అండ్ రీతు ఆబ్వియస్‌గా తన డిఫెన్స్ చేసుకుంటది. బట్ ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఉద్దేశం బయట పెట్టాడు. ఎగ్జాక్ట్ వర్డ్స్ అవే యూజ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఓవరాల్‌గా ఆ అమ్మాయి ఈ మాటలన్నీ అయితే అంది. అతనికి నచ్చలేదు. అతను నామినేట్ చేశాడు. బట్ అవేం పెద్ద పెద్ద గేమ్ చేంజింగ్ పాయింట్స్ ఏం కాదనమాట. రీతు కూడా అదే అంది. ఏదో నన్ను నామినేషన్‌లోకి లాగాలి అని చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేసావు అంతే కదా! అని చెప్పి అరిసింది రీతు. అందుకే లాగినట్టున్నాడు. బట్ ఆ లీడర్ బోర్డ్ చూసాక నిఖిల్‌కి అర్థమై ఉండాలి. టాప్‌లో రితు టాప్‌లోనే ఉంది. బాటమ్‌లో ఉన్నోళ్ళని లాగాలి గదా! బట్ మేబీ అతను టాప్ 5లోకెళ్ళాలనుకుంటున్నాడు గాబట్టి హీ వాంట్స్ టు ఎక్స్‌పోజ్. అందరు జేసినట్టు బాటమ్‌లో ఆళ్ళని నామినేట్ జేయకుండా పైనున్నోళ్ళని నామినేట్ జేశాడు. ఆఫ్‌కోర్స్ నిఖిల్ అండ్ గౌరవే బాటమ్‌లో ఉన్నారు. ఇంకెవరిని నామినేట్ జేసుకుంటారు జెప్పండి. పైనోళ్ళనే నామినేట్ జేయాలి. నెక్స్ట్. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఈ ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన నామినేషన్స్‌లో ఉన్నది 6 మెంబర్సే. లైక్ దివ్య ఒకతుంది. అండ్ నిఖిల్, గౌరవ్ అండ్ భరణి గారు అండ్ సంజన గారు. వీళ్ళందరూ నామినేషన్స్‌లో ఉంటే పక్కా వీళ్ళలో ఎవరెళ్ళిపోతారు? ద లీస్ట్ 3 ఛాన్సెస్ ఆర్ గౌరవ్ అయితే ఎళ్ళడు. లీస్ట్ 3లో ఎవరుంటారు? సంజన గారుంటారు. అండ్ నిఖిల్ ఉంటాడు. అండ్ దివ్య గారుంటారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురే లీస్ట్‌లో ఉంటారు. ఆబ్వియస్‌గా
తనూజ అండ్ పవన్ తనూజ అండ్ కళ్యాణ్ నామినేషన్స్లో లేరు కాబట్టి వాళ్ళిద్దరితో లాస్ట్ వీక్ ఫ్యాన్స్తో గొడవ అయింది కాబట్టి ఆబ్వియస్గా దివ్య వెళ్ళిపోద్ది. బట్ ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే అందరినీ నామినేషన్స్లో పెట్టేశాను, కెప్టెన్ని కూడా నామినేషన్స్లో పెట్టేశాను. అతనికి ఇమ్యూనిటీ ఇవ్వాలనుకుంటే మీరు బ్యాలెట్ బోర్డ్లో ఓటింగ్ వేయండి అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ బిగ్ బాస్ చెప్పడం కూడా అతన్ని నామినేషన్స్లో ఉంచాలనుకుంటున్నారా ఉండద్దు అనుకుంటున్నారా అని చెప్పారు ఫస్ట్. సో ఆబ్వియస్గా ఎస్ నో ఇస్తే ఆబ్వియస్గా ఏమనుకుంటారు, తనుజని ఫస్ట్ పిలిస్తే తన నామినేషన్స్లో ఉండద్దు అని నో పెట్టేసి బ్యాలెట్ బాక్స్లో తను ఓటేసింది. తర్వాత గౌరవ్ని పిలిస్తే గౌరవ్ ఏం చేశాడు, తన నామినేషన్స్లో ఉండాలి, ఎస్ హీఈస్ ద మోస్ట్ సెల్ఫిష్ అని చెప్పి వేసాడు అనమాట. వేసిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు అది ఇమ్యూనిటీ ఇస్తారా ఇవ్వరా అని. ఎస్ అంటే ఇమ్యూనిటీ ఇస్తారు అని అంటే వెంటనే గౌరవ్ ఎస్ బిగ్ బాస్ నాకు అర్థమైంది బిగ్ బాస్, ఇమ్యూనిటీ ఇవ్వాలి బిగ్ బాస్, హీఈస్ అ స్ట్రాంగ్ ప్లేయర్ బట్ హీఈస్ అ సెల్ఫిష్, బట్ హీ స్టిల్ తనకి నామినేషన్స్లో ఉండద్దు బిగ్ బాస్, ఇమ్యూనిటీ ఇవ్వాలి బిగ్ బాస్, ఈ స్ట్రాంగ్ ప్లేయర్ బిగ్ బాస్ అని చెప్పాడు. అప్పుడు అనిపించింది దొరికిపోయావయ్యా గౌరవ్, మేము మా అందరికీ దొరికిపోయావయ్యా, బిగ్ బాస్ ఇందుకే కదా చేసావా అనిపించింది. బట్ నాకు ఇంకోటి భరణి గారు తప్ప మిగతా వాళ్ళందరూ తనకి ఇమ్యూనిటీ ఇవ్వాలి అనే వేశారు. నాకు ఇక్కడ భరణి గారు 2 థింగ్స్ అనుకోవచ్చు. ఒకసారి ఏమనిపించిందంటే భరణి గారు ఇంత కన్నింగ్గా ఇమాన్యుయల్ ఇంత సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వద్దు అని పెట్టారు అని అనుకున్నా ఫస్ట్. తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే అసలు ఇమాన్యుయల్లే కదా భరణి గారిని నామినేట్ చేసింది ఈ వీక్. ఆబ్వియస్గా ఈయన నామినేట్ చేస్తే ఆయనకి అవకాశం ఉంటే రివర్స్ నామినేషన్ ఇమాన్యుయల్కే చేస్తారు కదా. సో అలా ఇమ్యూనిటీ ఇవ్వద్దని పెట్టుంటారు. ఒకవేళ చెప్పినా కూడా చెప్తారు, నువ్వు నన్ను నామినేట్ చేసావు నేను నీకు ఇవ్వద్దు ఇమ్యూనిటీ అని అనుకున్నాను అని చెప్తాను అని అనుకుని ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ ఇక్కడైనా ఒక స్టాండ్ తీసుకున్నారు అని అనిపించింది. కానీ డైరెక్ట్గా అడిగుంటే చెప్పుండేవాళ్ళు కాదు, అలా పక్కకి తీసుకెళ్ళి అడిగారు కాబట్టి ఆయన ఇమ్యూనిటీ ఇవ్వద్దని చెప్పి టిక్ కొట్టి ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన స్టాండ్ తీసుకోరు కదా భరణి గారు, భరణి గారు ఆయనకి బాండ్స్ లేవండి, ఆయన ఎవరి మీద ఆయన మమకారం పెట్టుకోవట్లేదు, ఈ జస్ట్ వాంట్ టు ప్లే హిస్ గేమ్. బట్ బాండ్స్ ఉన్నట్టు రేలంగి మావేలాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన నలిగిపోవడం జనాలకి నచ్చింది కాబట్టి ఇంకా అలాగే నలిగిపోదామని ట్రై చేస్తున్నారు అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, అసలు అందరినీ నామినేషన్స్లో పెట్టినప్పుడు ఇమాన్యుయల్ని కూడా నామినేషన్స్లో పెట్టచ్చు కదా, మళ్ళీ ఇమ్యూనిటీ ఎందుకు అడిగారు? బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు అసలు, ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి తీసుకురావద్దు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాదు. నామినేషన్స్లోకి వస్తే ఆ అబ్బాయికే కదా బెటరు. ఇమాన్యుయల్ని సేవ్ చేసుకుంటా ఉంటాడు. బిగ్ బాస్ ఇమాన్యుయల్ని సేవ్ చేస్తూ ఉంటాడు. ఏంటిది మాకేంటిది ఇక్కడ? ఆవిడ అట్లీస్ట్ ఆ అబ్బాయి నామినేషన్స్లోకి వస్తే అయినా బయటకు మాట్లాడతాడేమో, ఇప్పటిదాకా సేఫ్ ఆడుతున్నాడు. ఒకసారి నామినేషన్స్లోకి వస్తే ఆ ప్రెషర్ వల్ల అయినా లోపల ఉన్నదంతా బయటకు కక్కుతాడేమో ఆ అబ్బాయి. చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బాయ్. సీ యూ టుమారో. సైనింగ్ ఆఫ్.